హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. కోల్కతా ఇన్సిడెంట్ గత కొద్ది రోజులుగా ఈ న్యూస్కి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసాము అండ్ దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. సో నిన్నటి వరకు మనం చూసుకుంటే సుప్రీంకోర్టు ట్రయల్స్ కూడా జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో కొన్ని విషయాలు బయటికి వెలువడ్డాయి. వాటిని వీడియో రూపకంగా రవీంద్రనాథ్ గారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ని కూడా అందించడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రస్తుతం మనం అక్కడ చూసుకుంటే ఆర్జికర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజెంట్ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళు దేనికోసం ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళని ఏం ప్రశ్నిస్తూ ఉన్నారన్న వాటిపైన ఇంకొంత సమాచారం మనకి గ్యాదర్ అయిన దాంతోపాటు సుప్రీంకోర్టు ట్రయల్స్ ఇవాళ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అసలు ఏ విషయాలు బయటికి వెలువడ్డాయి, సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతూ ఉందన్న వాటిపైన రవీంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి నెల రోజుల పైన అయిపోయింది రవీంద్రనాథ్ గారు. మనం చాలా విషయాలు మాట్లాడామండి. ఒక ఆడపిల్లకి 14 చోట్ల ఇంజూరీస్ అయింది అంటే చిన్న విషయం కాదు. అది మాట్లాడుకోవడానికి కూడా కొన్నిసార్లు భయానికాన్ని కలగజేస్తుందనే చెప్పాలి. ప్రతి ఆడపిల్ల కూడా ఇవాళ బయటకు వచ్చి పోరాడుతుంది, అరుస్తుంది, కామెంట్ రూపాల్లో కామెంట్ చేస్తుంది అంటే రేపటి రోజున నాకు రాదని గ్యారంటీ ఏంటి అన్న సిచ్యుయేషన్ని ఆ ఇన్సిడెంట్ కల్పించేసింది. బట్ ప్రతి ఒక్కరు అదే ఇన్సిడెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక జస్టిస్ అనేది ఇంకెవరైనా ఇలాంటిది చేయడానికి భయపడాలి. ప్రతి ఆడపిల్ల, మెడికల్ స్టూడెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా గడప దాటి బయటికి వెళ్ళిందంటే సెక్యూరిటీ ఏంటి, లా ఏం చెప్తుంది, ఎటువంటి జస్టిస్ని ఇస్తుందన్న దానిపైన యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అసలు ట్రయల్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి అండ్ అక్కడ స్టూడెంట్స్ ఎటువంటి ధర్నాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఆగస్ట్ 8న ఈ దుర్ఘటన జరిగింది. కరెక్ట్గా నిన్న సెప్టెంబర్ 8కి 1 మంత్ కంప్లీట్ అవ్వడం, సెప్టెంబర్ 9th ఒక డేట్ ప్రకారం నేను సుప్రీంకోర్టులో ట్రయల్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ 30 రోజుల పాటు అనేక రకాలైన పరిణామాలు మనం చూసాం. ముఖ్యంగా హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ అయితే పూర్తిగా జస్టిస్ కోసం చెప్పి తమ డ్యూటీస్ వృత్తిని కూడా పక్కన పెట్టేశారు. వృత్తిని టోటల్గా పక్కన పెట్టి కంప్లీట్గా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాలు, రకరకాల రూపకంగా శాంతియుతంగా చేస్తున్న ధర్నాలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన ట్రయల్స్ మొత్తాన్ని మనం పరిశీలిస్తే 4 రకాలుగా మనం దాన్ని విభజించి చెప్పాం. అందులో మొదటిది ఏంటంటే సంఘటన జరిగేటువంటి సంబంధించి సిబిఐకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 2, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి కపిల్ సిబాల్ గారికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. మూడవది, ఎవరైతే సమ్మె చేస్తున్నటువంటి రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సంబంధించి కూడా ఒక సూచన చేయడం జరిగింది. 4వది సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ పోలీస్, సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళకి సంబంధించి కూడా, అంటే వీళ్ళు కూడా మా భద్రతా దళాల కిందకు వస్తారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇట్లాంటి దగ్గర వీళ్ళు ఎక్కువగా ఆ సెక్యూరిటీ వింగ్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఇవ్వట్లేదనే విషయం మీద వాళ్ళ నుంచి ఒక కంప్లైంట్, ఈ 4 భాగాలుగా వాళ్ళు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ట్రయల్స్ ఈ రకంగా మనకు తెలిసింది. అయితే ఇందులో 3వ పాయింట్ అయినటువంటి ఈ ఎవరైతే రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారో వీరికి సూచిస్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. మెత్తగా మందలిస్తూ కొద్దిగా గట్టిగా చెప్పినట్టుగా చెప్పారు. ఏదైతే ఈ జూనియర్ డాక్టర్లందరూ కూడా రాస్తారోకోలు, ధర్నాలు ఏవైతే చేస్తున్నారో ఇది మీరు చేయాల్సిన వృత్తిది కాదు, జరగాల్సిన విషయం మీద మేము కోర్టులు ఉన్నాయి, మీ న్యాయస్థానాలు ఉన్నాయి, మేము దానికి సంబంధించి మేము చూస్తాం, మీరు ఇమీడియట్గా మీరు మీ విధుల్లోకి జాయిన్ అవ్వండి, సాయంత్రం 5 గంటల్లోగా మీ సమ్మెలన్నీ విరిపించేసి ఈవినింగ్ 5 o'clockలోగా మీరు వెళ్ళి మీ డ్యూటీస్లో జాయిన్ అవ్వమని చెప్పి క్లియర్గా చేశారు. ఎవరైతే జాయిన్ అవుతారో డ్యూటీస్లో వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవని, ఇంకా జాయిన్ కాకుండా మేము ఇంకా చేస్తాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ మీద కొన్ని చట్టపరమైన చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మందలించినట్టుగా చెప్పకనే చెప్పినట్టుగా ఒక హెచ్చరిక అయితే సుప్రీంకోర్టు నుంచి జారీ చేయడం జరిగింది. నిన్న ముఖ్యంగా రాస్తారోకోలు, ధర్నాలు చేసినటువంటి జూనియర్ డాక్టర్ సంబంధించి. అయితే ఈ విషయాన్ని బయటకు వచ్చినటువంటి ఎవరైతే విన్నటువంటి బయట నిరసనకారులు, హర్తాలు చేస్తున్న వాళ్ళు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కొంత మాత్రం డిఫైన్ చేస్తున్నారు. వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మాకు జస్టిస్ రావాలి, 30 రోజులైంది కానీ మమ్మల్ని డ్యూటీల్లోకి చెప్పడం కరెక్ట్ కాదు, మా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన తెలపడం మా యొక్క ప్రాథమిక హక్కు. సో జరిగిన యాజిటేషన్ మాకు అక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అంటే లోపించింది, ఫెసిలిటీస్ మాకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి మేము చేస్తామని చెప్పి వీళ్ళు నిన్న సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మధ్యాహ్నం అక్కడ స్వస్థ భవన్ అని చెప్పి ఏదైతే వెస్ట్ బెంగాల్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్వస్థ భవన్ దగ్గర చాలామంది, వేలాది మంది గుమ్ముగూడి ఈరోజు అక్కడ ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా తను
కూడా మమతా బెనర్జీ గారు కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు, ఆవిడ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు మమతా బెనర్జీ గారు. తను కూడా చెప్పింది ఏంటంటే మీరు ఇమీడియట్గా మీ విధుల్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీ డ్యూటీ చేయాల్సింది మీరు హాస్పిటల్ వైద్య సేవలు అందించడం, మీరు ధర్నాలు చేయడం కాదు, అది సుప్రీంకోర్టు చూసుకుంటుంది, మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మేము మీకు శాంతియుతంగా చేస్తున్నారు, ఒప్పుకుంటాం మిమ్మల్ని. వీలైతే మీ నిరసనకారుల నుంచి ఎవరైనా ఒక 3-4 రండి, రిప్రజెంటేషన్తో రండి, మనం కూర్చొని చర్చలు జరుపుదామని చెప్పి ఆఫ్టర్ 30 days తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన అజిటేషన్ తర్వాత ఈ విషయం మమతా బెనర్జీ గారు ముందే చేస్తుంటే బాగుండేది, కానీ చేయకుండా ఈరోజు అట్లీస్ట్ ఒక 3 members మీరు ముందుకు రాగలిగితే మేము ఒక కమిటీ వేసుకుంటూ మనం చర్చిద్దాం, మీ యొక్క సమస్యలు కానీ ఏదైనా సరే మనం చేద్దామని చెప్పి మమతా బెనర్జీ గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నారా, ఒక స్టెప్ ముందుకు వచ్చారు దీనికి సంబంధించి. అయినప్పటికీ కూడా వాళ్ళు మేము ఈరోజు ఈవినింగ్ 5 o'clock మేము జాయిన్ అయ్యాము, మేము మాత్రం నిరసన చేస్తాం, మేము యథావిధిగా మా యొక్క ఏదైతే ఉందో మా యొక్క డిమాండ్స్ 3 డిమాండ్స్ వాళ్ళు చెప్తున్నారు. నెంబర్ 1 విక్టిమ్స్కి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం జరగాలి. నెంబర్ 2 ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు ఇమీడియట్గా శిక్ష అనేది ఇమీడియట్గా జరగాలి. మూడవది మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. నాట్ ఓన్లీ మమతా బెనర్జీ, సిపి రాజీనామా చేయాలి. ఎవరైతే డిఎం ఈ హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రాజీనామా చేయాలని ఒకే ఒక కారణాలతోటి ఈ 3 డిమాండ్స్తో మేము ఉన్నాం. కాబట్టి ఈ 3 డిమాండ్స్ మాకు నెరవేరలేదు కాబట్టి మా నిరసనలు ఇట్లనే మేము చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు ఎక్కడంటే బల్గేరియా నుంచి శ్యామ్ బజారు, లాల్ బజార్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్, ఎగ్జాక్ట్లీ లాల్ బజార్ సెంట్రల్ ఉంటుంది, అంటే ఇది సెంట్రల్ కోల్కతాలో ఉంటుంది. అక్కడ వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాలు. టోటల్ హెల్త్ వర్కర్స్, మెడికోస్, నాన్ మెడికల్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, మెడికో టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం అన్నది నిజంగా ఈరోజు వెస్ట్ బెంగాల్లో మాత్రం వాతావరణం చూస్తుంటే డెఫినెట్గా మాత్రం కొంత అలజడిగా ఉన్నట్టుంది. నిన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా వాళ్ళు ధిక్కరించే విధంగా కనిపిస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock తర్వాత నిజంగా వాళ్ళు జాయిన్ అవుతారా ఏమిటి అన్నది మనకు రేపటి వచ్చే రిలీజ్ న్యూస్ అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఉష గారు, సో ఏదేమైనా మీరు అన్నట్టుగానే సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకున్న తర్వాత యావత్ ప్రపంచం కూడా చాలా ఒక రకంగా రిలీఫ్ పొందింది. ఎందుకు అంటే న్యాయం ఖచ్చితంగా వస్తుంది, జస్టిస్ జరుగుతుందనే నమ్మకంతో ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైతే జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారో ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ 3 పైన వాళ్ళు గట్టిగా కూర్చున్నారు, సంకల్పించుకున్నారని మీరు చెప్తూ ఉన్నారు. మమతా బెనర్జీ గారి రిజైన్ కావచ్చు, లేదు అంటే మెడికోకి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉంటారో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన రాజీనామాలు కావచ్చు, అండ్ దాంతోపాటు ఎవరైతే అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష ఏదైతే పడాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి అందరితో పాటు మనం కూడా దాని గురించే ఎదురు చూస్తూ ఉన్నాము. అంటే త్వరితగతిన రావాలని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నాము. అసలు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం, అంటే ట్రయల్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మీరు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నాను, కొంత ఇన్ఫర్మేషన్ మీ దాకా వస్తూ ఉంటుంది, అడ్వకేట్స్ మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, మీకు తెలుసు కోర్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఒకసారి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా రవీంద్రనాథ్? బేసిక్గా చెప్పాలంటే ఉష గారు, ఇక్కడ సంఘటన August 8th ఎర్లీ మార్నింగ్ జరిగింది 9 o'clock. ఇక్కడ ఏం జరిగింది, ట్రైనీ డాక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ ఆవిడ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో తను అక్కడ పడుకున్నటువంటి సమయంలో ఒక నిందితుడు వెళ్ళాడు, ఆమె మీద అత్యాఘాయిత్యం చేశాడు. ఇది యాక్చువల్ సంఘటన. ఇక్కడ ఆ ఒక్క సంఘటన జరగలేదండి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉన్నటువంటి ఆయన మీద ఆర్థిక అవకతవకలు ఉన్నాయి, ఆయన అక్రమాస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందులో ఇది ఎక్కడో బయట ఎక్కడో జరిగింది అనుకోండి, ఎవరు అన్నోన్ పర్సన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకు జరిగిన సంఘటనలు కూడా కలకటాలో ఒక పబ్లో ఒక అమ్మాయి ఇట్లానే వెళ్ళి బయటకు వస్తుంటే 4 రోడ్డు మీద రేప్ చేసి చంపేస్తే ఇమీడియట్గా అట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఒక కాలేజీలో, అది కూడా డ్యూటీలో ఉన్నటువంటి ఒక వైద్యురాలు ఈవిడ, ట్రైనీ డాక్టర్ ఈవిడ, అటువంటి వ్యక్తికి జరిగిన సంఘటన అంటే ఇది ఏదో అప్పటికప్పుడు జరిగిందా, దీనిలో ఎంతమంది హస్తాలు ఉన్నాయి, అసలు ప్లాన్ ఎప్పటి నుంచి ఉంది, ప్లాన్ ఎప్పటి నడుస్తుంది, దీనికి ఇంటర్లింక్స్ చాలా తీస్తారు. అసలు ఆ అమ్మాయిని అటాక్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఏదో ఇప్పుడు అన్నోన్ పర్సన్ వచ్చాడు, జరిగింది సమ్ రేప్ అండ్ మర్డర్, అయితే పలానా పర్సన్ కనిపిస్తున్నాడు కాబట్టి అక్యూజ్ చేస్తారు, ట్రయల్స్ అవుతే డిస్కషన్ జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు. బట్ ఈ కేసు అట్లాంటి కేసు కాదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో షీజ్ స్టూడెంట్, సంజయ్ రాయ్ ఎవడు అదే కాలేజీలో ఇతను ఉన్నటువంటి వాలంటీర్, అదే కాలేజీ బయట ఇతను వర్క్ చేస్తున్నాడు. ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు మీద కొన్ని ఆర్థిక అభియోగాలు కావచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ కి సంబంధించిన కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, ట్రాఫికింగ్, చాలా అభియోగాలు ఉన్నాయి. సో ఈ అమ్మాయి మీద ఏదో జరిగిందంటే ఏదో రేప్ చేసి చంపేశాడు, ఏదో సెక్షన్ 64 and 103 అన్నట్టు చెప్పే పరిస్థితి కాదు ఇది. దీని వెనకాల చాలా హిడెన్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు ఎందుకు సస్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల నేనేమనుకుంటే బీయింగ్ అన్ అడ్వకేట్గా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇది ఏదో ఓవర్ నైట్ టక్కన మార్నింగ్ వేసేసి జడ్జిమెంట్ అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ అక్యూజ్డ్కి ఇమీడియట్గా ఒక లైఫ్ డెత్ లేకపోతే డెత్ సెంటెన్స్ ఇవ్వడం, లేకపోతే లైఫ్ టైం ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం అనేది ఇన్స్టెంట్గా ఇచ్చే పరిస్థితి కాదు ఇది ఇక్కడ. ఎందుకంటే దీనిలో ఇది ఇన్సిడెంట్ డిఫరెంట్గా చూడాలి. ఎగ్జాక్ట్లీ అమ్మాయికి విక్టిమ్
విక్టిమ్ జరిగింది, ఆ అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఎగ్జాక్ట్లీ కరెక్టే. కానీ దీని మీద ఇంకా ఎవరు ప్రధాన స్థానం ఉన్నది? ఈ ఇంట్రాగేషన్ పనిలో సిబిఐ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది, హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. చాలా ఇష్యూస్ ఒక డిపార్ట్మెంటు, ఒక దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. కాబట్టి మనకు అనిపిస్తుంది, ఇది లేమెన్గా కామన్ మెన్గా మనకు అనిపిస్తుంది, తొందరగా జస్టిస్ వస్తే అయిపోతుంది. ఇట్స్ ట్రూ. కానీ ఈ సంఘటన మిగిలిన సంఘటనలతో పోల్చి మనం చూడలేం. ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. అందుకని ఈరోజు హెల్త్ వర్కర్స్ ఈరోజు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు. 30 రోజుల నుంచి యాజిటేషన్. నాట్ ఓన్లీ ఇండియా ఒక్కడే కాదండి, ఈరోజు వెస్ట్ బెంగాల్ ఇష్యూ కాదు, టోటల్గా వరల్డ్ వైడ్ మోర్ దాన్ 25 కంట్రీస్లో 130 సిటీస్లో జరుగుతున్నటువంటి యాజిటేషన్. ఈరోజు సందీప్ ఘోష్ మీద కూడా మనకి ఇంటర్నేషనల్ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో దాన్ని మనం షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న ఇష్యూ కాబట్టి జడ్జిమెంట్ డెఫినెట్గా వస్తుంది. ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా మనకి ఏదైతే మన భారతీయ న్యాయ సంహిత శిక్షల ప్రకారం ఖచ్చితంగా శిక్షిస్తారు. కానీ తొందరగా రావాలని కోరుకున్నప్పుడు కూడా ఇది కాంప్లికేటెడ్గా, ఇది రకరకాల ముడులు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత తొందరగా ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ ఆఫీసర్స్ ఎలా రిలీజ్ చేస్తారు. బట్ హెడ్స్ ఆఫ్ ఏంటంటే మన న్యాయ వ్యవస్థ మాత్రం 100% చాలా పవర్ఫుల్. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇది కానీ అనుకుంటా మనం తొందర రావాలని, కానీ మన న్యాయ వ్యవస్థ లేట్ అయినా మంచి న్యాయం ఇస్తుంది. ఎందుకంటే సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకోవడంలోనే దీన్ని మనం క్లియర్గా చెప్పొచ్చు. న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ ఇంకా బ్రతికే ఉంది. కొన్ని సంఘటనలు, ఈ 30 రోజులు జరిగిన సంఘటనలు చూస్తే న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, ఎలాంటి స్టెప్స్ని తీసుకుని ముందుకు వస్తున్నారని చెప్పడం కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి దీనికి సంబంధించి. ట్రూ. సో మీరు అన్నట్టుగానే న్యాయస్థానం త్వరగా తీర్పునివ్వాలని, మీరు అన్నట్టుగానే వెనకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు త్వరగానే బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. ఎప్పటికప్పుడు అప్డేట్ని వాచ్ చేస్తూ అసలు ఏం జరుగుతుందన్న కథనాలు కావచ్చు, లేదంటే అక్కడికి సంబంధించిన ట్రయల్స్ కావచ్చు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఆడియన్స్కి అందజేస్తున్నా మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.